అంటే రవి గారు ఇప్పుడు సాధారణంగా చెక్ బౌన్స్లు అనేవి అనగానే లాయర్ కోర్టుకు వెళ్ళాల్సిందేనా అని అనుకుంటూ ఉంటారు. అసలు చెక్ బౌన్స్ అంటే ఏంటండి? చెక్ బౌన్స్ అంటే మనం ఎవరికైతే మనం ఉన్న బాకీ మొత్తానికి ఆ తీర్చేందుకు కానీ ఆ రుణం తీర్చేందుకు కానీ మనం ఏదైనా చెక్ ఇష్యూ చేస్తే ఆ చెక్కుని హానర్ బ్యాంకు వాళ్ళు హానర్ చేసి నగదు రూపంలో ఆయన ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. అలా మన ఖాతాలో సరిపోయినటువంటి డబ్బులు లేకున్నట్లయితే ఆ చెక్ బౌన్స్ అవుతుంది, రిటర్న్ అవుతుంది, చెక్ రిటర్న్ అవుతుంది. మన ఖాతాలో సరైన నిధులు లేనందువల్ల ఆ చెక్కును ఆ బ్యాంకు వారు నగదు రూపంలో మార్చబడదు, అతని అకౌంట్కి పోదు. అప్పుడు ఆ చెక్కుని చెల్లని చెక్కుగా బౌన్స్ చెక్ అని అంటాం. అది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం నేరం. ఓకే, ఇప్పుడు చెక్ బౌన్స్ అయితే అది క్రిమినల్ కేసా లేక సివిల్ కేసా సార్? చెక్ బౌన్స్ అనేది ఇప్పుడు క్రిమినల్ కేసు కిందనే పరిగణించబడుతుంది. క్వాజీ క్రిమినల్ అయినప్పటికీ సివిల్ అండ్ క్రిమినల్ అయినప్పటికీ క్రిమినల్ అఫెన్స్ కిందనే శిక్ష పడుతుంది కాబట్టి క్రిమినల్ కేసు కిందనే లెక్క మనం. ఇప్పుడు ఇండియన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం అంటే సెక్షన్ 138, ఇప్పుడు దీని గురించి ఏమైనా వివరించగలరా సార్? సెక్షన్ 138 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ప్రకారం ఏంటైతే మనం ఏదైతే ఎవరికైతే చెక్కు జారీ చేస్తామో ఆ చెక్కు హానర్ కాకుండా డిజానర్ అంటే చెల్లకపోవడం కానీ తిరిగి రిటర్న్ కావడం కానీ అట్లా జరిగినట్లయితే ఆ అమౌంట్ని మళ్ళీ తిరిగి అతనికి 15 రోజుల లోపు నోటీస్ అందుకున్న 15 రోజుల లోపు చెల్లించినట్లయితే అది నేరంగా పరిగణించబడుతుంది. అందుకు గాను నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 138 సెక్షన్ ప్రకారము అప్ టు 2 years వరకు జైలు శిక్ష మరియు జరినామా రెండింతల చెక్ అమౌంట్ కూడా జరినామాగా విధించే అవకాశం ఉంది. ఇప్పుడు చెక్ బౌన్స్ అయిన తర్వాత బాధితుడు నోటీస్ ఇవ్వడం ఎలా, అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? నోటీస్ ఇవ్వడానికి ఎన్ని రోజులు గడువు పడుతుంది సార్? ఎప్పుడైతే మనకు చెక్ మనకు ఎవరైనా చెక్ ఇచ్చినప్పుడు మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. అది నగదు రూపంలో మార్చుకోవడానికి మన ఖాతాలో డిపాజిట్ చేస్తాం. అతనికి ఇచ్చిన వారి ఖాతాలో సరైన డబ్బులు ఉంటాయితే హానర్ అయ్యి మన అకౌంట్ లో జమ అవుతాయి. ఎప్పుడైతే అతని అకౌంట్ లో డబ్బు లేకపోవడం కానీ సిగ్నేచర్ తేడా కానీ ఇతర ఏ కారణాల వల్ల కూడా అది నగదు రూపంలో మార్చుకోకపోయినట్లయితే ఆ బ్యాంకు వారు మన అకౌంట్ లో వేసుకున్న చెక్కుకి చెక్ రిటర్న్ మెమో అని ఇస్తారు. ఒకటి చెక్ ఎందుకు రిటర్న్ అయిందని తెలుపుతూ నగదు లేదా లేకపోతే సిగ్నేచర్ డిఫర్ ఉందా, అకౌంట్ నెంబర్ తప్పు ఉందా, ఏ కారణంతో ఈ చెక్ రిటర్న్ చేయబడింది అనే దాని మీద రీజన్స్ ఇస్తూ చెక్ రిటర్న్ మెమో ఇస్తారు. ఆ చెక్ రిటర్న్ మెమో మనకి ఇచ్చిన డేట్ నుంచి ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ నుంచి 30 రోజుల లోపు అంటే చెక్ రిటర్న్ మెమో డేట్ నుంచి 30 రోజుల లోపు అతనికి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. నోటీస్ ఇవ్వడంతో పాటు ఆ నోటీసు అందుకున్నప్పటి నుంచి 15 రోజుల లోపల ఈ చెక్ అమౌంట్ ఏదైతే చెక్ అమౌంట్ ఉందో అది నాకు తిరిగి చెల్లించవలసిందిగా మనం డిమాండ్ చేస్తూ నోటీస్ ఇవ్వాలి. అంటే 30 రోజుల లోపల చెక్ బౌన్స్ అయినప్పటి నుంచి 30 రోజుల లోపల నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీసులో 15 రోజుల సమయం ఇవ్వాలి. 15 రోజుల లోపల అతను ఆ చెక్ అమౌంట్ మనకి తిరిగి చెల్లించినట్లయితే నేరం కిందికి రాదు. 15 రోజుల తర్వాత 16వ రోజు నుంచి అది నేరం కింద పరిగణించబడుతుంది. ఓకే, ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులో కోర్టు శిక్ష ఎంతవరకు ఉంటుంది? ఫైన్, జైలు శిక్షల గురించి ఏమైనా చెప్పగలరా రవి గారు? ఏదైనా చెక్ బౌన్స్ కేసులో నేరం రుజువు అయితే 2 సంవత్సరాల వరకు మాక్సిమం పనిష్మెంట్ ఇవ్వగలుగుతుంది కోర్టు. జైలు శిక్ష ఇస్తుంది, లేదా డబల్ ద చెక్ అమౌంట్ కూడా జరిమానా కింద విధిస్తుంది. లేదు, 2 కూడా ఇవ్వచ్చు. చెక్ డబల్ ద చెక్ అమౌంట్ కాంపెన్సేషన్ కింద ఇవ్వచ్చు, లేదా జైలు శిక్ష ఇవ్వచ్చు, 2 కానీ ఇవ్వచ్చు. 2 సంవత్సరాల కంటే అది 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కాదు. కేసు గ్రావిటీని బట్టి కోర్టు వారు నిర్ణయిస్తారు జైలు శిక్షని. అప్ టు 2 years వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఓకే, ఇప్పుడు చెక్ బౌన్స్ కేసుల్లో అంటే ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులు అంటే చెక్ బౌన్స్ అయిన తర్వాత కేసులు వేస్తూ ఉంటారు ప్రజలు. ఆ సందర్భంగా సాధారణంగా ప్రజలు చేసే పొరపాట్లు ఏంటి సార్? ఎవరు చెక్కు కేసు ఫైల్ చేసేవారా నేరస్తుడు అంటే కేసులు వేసే సమయంలో ప్రజలు సాధారణంగా చేసే పొరపాట్లు ఏంటి? ఏంటంటే వీళ్ళకి నాలెడ్జ్ లేక చెక్కు బౌన్స్ అయిన తర్వాత ఇన్ని రోజుల లోపల నోటీస్ ఇవ్వాలని అనుకోకుండా తెలివి కల వాడైతే మన చెక్ బౌన్స్ కాగానే వాడికి ఫోన్ చేస్తాం, అయ్యా నువ్వు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయింది, మరి ఏం చేయమనంటే ఒక 15 రోజులు ఆగు, 20 రోజులు ఆగు, 1 నెల రోజులు ఆగు అని చెప్పేసి డ్రాగన్ చేస్తూ ఉంటాడు. 30 రోజులు గడువు దాటిందంటే మనం చెక్కుకి మన నోటీస్ ఇవ్వలేదు. కాబట్టి ఎప్పుడైతే చెక్ బౌన్స్ అయిందో
విత్ ఇన్ 30 డేస్లో మనం నోటీస్ ఇవ్వకపోతే కేసు ఫైల్ చేయడానికి వీలు ఉండదు. ఇట్లాంటి పొరపాటు చేస్తూ ఉంటారు. 30 డేస్ లోపల నోటీస్ ఇవ్వాలి, 15 రోజుల టైం ఇవ్వాలి, 15 రోజుల నుంచి 16 రోజుల నుంచి మళ్ళీ 30 రోజుల లోపల కోర్టులో కేసు దాఖలు చేయాలి. దాఖలు చేయనట్లయితే కోర్టు స్వీకరించదు ఆ కేసుని. ఇట్లాంటి తప్పులు కరెక్ట్ టైంలో లిమిటేషన్ ఉంటుంది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం ఏ కేసుని ఎప్పుడు ఫైల్ చేయాలనేది లిమిటేషన్ ఉంటుంది కాబట్టి ఆ లిమిటేషన్ టైంలోనే మనం నోటీస్ ఇచ్చి కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు చెక్ బౌన్స్ అయితే అప్పుడే కేసు వేయగలమా, లేకుంటే ముందుగా సెటిల్ చేసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అదే నోటీస్ చెక్ బౌన్స్ అయినప్పటి నుంచి మనం 30 రోజుల టైం ఉంటుంది. ఆ 30 రోజుల లోపల అతను చేయడం కానీ, మాట్లాడుకోవడం కానీ, పరిష్కరించుకోవడం కానీ చేసుకోవచ్చు. 30 రోజుల లోపు అతను ఇవ్వట్లేడు అనే ఒక నమ్మకం మీకు కలిగినట్లయితే, అతను ఇవ్వడు అనుకున్నప్పుడు కంపల్సరీగా 30 డేస్ లోపల ఆయనకు లీగల్ నోటీస్ అడ్వకేట్ ద్వారా కానీ మీరు కానీ స్వయంగా కానీ డిమాండ్ చేస్తూ ఈ చెక్ సో చెక్ అమౌంట్, చెక్ నెంబరు సో బ్యాంకు ద్వారా మీరు ఇచ్చిన చెక్కుని తిరస్కరించబడింది కాబట్టి ఈ చెక్ మొత్తాన్ని నాకు వెంటనే 15 రోజుల లోపల చెల్లించాలని చెప్పేసి మనం డిమాండ్ నోటీస్ ఇవ్వాలి. ఇవ్వకుండా చట్టపరంగా యాక్షన్ తీసుకోలేము. ఓకే, ఇప్పుడు విద్యుత్ బిల్లులు, ల్యాబ్ బిల్లులు, ఎమర్జెన్సీ చెక్కులు ఇవన్నీ బౌన్స్ అయితే, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ బౌన్స్ అయ్యాయి అనుకోండి, అయితే కూడా ఇప్పుడు కేసులు వేసుకోవచ్చు అంటారా? ఎవ్రీథింగ్, ఎనీ చెక్ డిజానర్డ్ బై ది బ్యాంక్ డ్యూ టు ది రీజన్స్, ఇన్సఫిషియెంట్ ఫండ్ కావచ్చు, సిగ్నేచర్ మిస్ మ్యాచ్ కావచ్చు, అకౌంట్ నెంబర్ తప్పు కావచ్చు, చెక్ రైటింగ్లు తప్పు ఉండొచ్చు, ఎలాంటి రీజన్స్ అయినా మనం ఆ చెక్ బౌన్స్ మీద కేసు వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బ్యాంకు టెక్నికల్ కారణాలు కూడా ఉంటాయి, సైన్ మిస్ అవ్వడము, లేకపోతే డేటా ఎంట్రీ ఎర్రర్ రావడం. ఇప్పుడు ఇలాంటి కారణాలు చెక్ బౌన్స్ అయితే ఏమైనా చట్టపరంగా ప్రభావం అనేది ఉంటుందంటారా? ఏ రీజన్ ద్వారామైనా మీ ఇంటెన్షన్ కరెక్ట్ అయితే, చెక్ ఇచ్చిన వారి ఇంటెన్షన్ కరెక్ట్ అయితే, ఏదైనా రీజన్ కు ఒకవేళ రిటర్న్ చేసింది బ్యాంక్ అందాం, చెక్ మిస్ మ్యాచ్ కావడము, లేకపోతే అకౌంట్ నెంబర్ తప్పు ఉండడము, సిగ్నేచర్ తప్పు ఉండడము, ఏదైనా తప్పు ఉంటే దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ గివింగ్ రిటిఫికేషన్ టు యువర్ యాక్ట్. 30 రోజుల టైం ఉంది. ఎప్పుడైతే బౌన్స్ అయిందో నీ ఇంటెన్షన్ కరెక్ట్ అయితే, పలాని కారణంగా పొరపాటు జరిగింది, నీ అమౌంట్ నీకు ఇచ్చేస్తున్నాను, నా చెక్ నాకు ఇచ్చేయమని ఇవ్వచ్చు. 30 డేస్ టైం ఉంది. ఎవరైతే ఆ 30 డేస్ కూడా ఇవ్వలేకపోయారు అంటే దెర్ ఇస్ ఇంటెన్షన్ ఆఫ్ చీటింగ్ యూ అని అర్థం. నార్మల్గా సాధారణ చెక్ సిగ్నేచర్ కరెక్ట్ మిస్ మ్యాచ్ ఉంది అనుకో, అయ్యా మీరు ఇచ్చిన చెక్ నాకు బ్యాంక్ వాళ్ళు రిటర్న్ చేసిర్రు, సిగ్నేచర్ టాలీ కావట్లేదట అని మనం ఫోన్ చేసి అడగవచ్చు. ఒకవేళ అతను ఆ ఇంటెన్షన్ కరెక్ట్ ఉంటే, సారీ సార్ నాది ఏదో మిస్టేక్ అయింది, మీరు డబ్బులు తీసుకోండి, చెక్ డబ్బులు తీసుకోమని చెప్పొచ్చు, చెప్పి తీసుకోవచ్చు. 30 డేస్ టైం ఇస్ దేర్. ఓకే, ఇప్పుడు ఒక పర్సన్కి చెక్ ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఆ చెక్ బౌన్స్ అయింది. బౌన్స్ అయిన తర్వాత ఎవరైతే ఇచ్చిన పర్సన్ ఉన్నారో అతనికి చెప్పినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? చనిపోయిన తర్వాత మామూలుగా ఇప్పుడు మా ఒక పర్సన్ దగ్గర నుంచి చెక్ తీసుకున్న తర్వాత ఆ చెక్ బౌన్స్ అయితే ఇచ్చిన వ్యక్తి స్పందించినట్లు ఉంటే అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అదే ఆయన స్పందించినట్లయితే డబ్బు ఇస్తాడు, డబ్బు ఇచ్చి తిరిగి ఇచ్చిండంటే స్పందించినట్టు. స్పందించడం అంటే అతని ఇంటెన్షన్ ఇస్ నాట్ టు పే యువర్ చెక్ అమౌంట్ అని అర్థం. అట్లాంటప్పుడు మీరు అడ్వకేట్ సంప్రదించి కానీ మీరు నోటీస్ ఇచ్చేసి సరైన టైంలో క్రిమినల్ కేసు వేయాలి, లేకపోతే మీ చెక్ వాల్యూ లేదు. అంటే చెక్ బౌన్స్ కేసులో కోర్టు కేసులు ఇలాంటి వాటి గురించి వెళ్లకుండా ముందే ఆర్బిట్రేషన్ లేదా మీడియేషన్ ద్వారా సమస్యను పరిష్కరించుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా రవి గారు? 99% ఏదైనా పరిష్కారం చేసుకునే అవకాశం ఎదుటి వ్యక్తికి ఉంటే అది మీరు ఫోన్ చేసినప్పుడు కానీ ఆయన చెల్లించవచ్చు, లేదా ఒక ఆర్బిట్రేషన్ పోయి చెల్లించవచ్చు. అలాంటి ఇంటెన్షన్ లేనప్పుడే మీకు రిప్లై ఇవ్వకపోవడం కానీ చెక్ అమౌంట్ కానీ పే చేయరు కాబట్టి అప్రోచ్ చేయొచ్చు. మీరు చేసినా అతని ఫలితం రిప్లై ఇస్తే ఓకే, లేదంటే కోర్టుకు ఆశ్రయించాల్సిందే. ఓకే, రవి గారు మనతో మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నారు హైదరాబాద్ నుంచి మాధవరావు గారు. మాధవరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? నమస్కారం. అయితే నాకు ఒక 2 లక్షలు చెక్ ఇచ్చిందండి. చెక్ బ్యాంక్ లో జమిస్తే బౌన్స్ అయింది. ఓకే, పోలీసులు కేసు పెట్టినా అయితే ఆయన అందుబాటులో లేదండి, ఆయన దొరకలేడు ఇక్కడ, అసలు ఎటువైనా తెలుస్తలేదు. అతను మరి మనం ఎవరైతే మనకు చెక్ ఇచ్చినారో అతను చెక్ అతని అడ్రస్ ఎక్కడ ఉంటాడు చూపించవలసిన మన బాధ్యత మనదే. కాబట్టి అయితే అది మొత్తం ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది, ఏం లేదండి, వేరే రాష్ట్రం అంటున్నారు.
ఎక్కడికి షిఫ్ట్ అయిపోయిన విషయం మీకు తెలుసా? రాజస్థాన్ అంటారు కానీ అడ్రస్ లేదమ్మా, అడ్రస్ ఏం లేదు మన దగ్గర. మీకు ఇప్పుడు ప్రజెంట్ అడ్రస్ తెలియనట్లయితే మీకు లాస్ట్ నోన్ అడ్రస్ ఏ అడ్రస్ లో అయితే ఆయన ఉన్నాడని ఇదివరకు మీకు తెలిసిందో ఆ అడ్రస్ మీదనే కేసు ఫైల్ చేయండి. అయితే అది రెంటిల్ అట, రెంట్ కొన్నాడో వెళ్ళిపోయినా అంటారు అందరూ. ఎక్కడ రెంటిల్ అయినప్పటికీ ఇప్పుడు సపోజ్ మీరు మీ మధ్య లావాదేవీలు జరిగినప్పుడు ఆయన రెంట్ ఇంట్లో ఉన్నట్టు మీకు తెలుసు, ఆ తర్వాత ఎక్కడ పోయిందో తెలియదు. ఆ రెంట్ ఇంట్లో అడ్రస్ కే మీరు నోటీసు పంపించడం కానీ అలాంటివి చెయ్యండి. కోర్టులో టైంకి మీరు ఫైల్ చేసినట్లయితే ఎక్కడో ఒకసారి ట్రేస్ అయినప్పుడు ఆయన మీద వారెంట్లు అయి ఉంటాయి. ఓహో అట్లా. అయితే చాలా రోజులు అయింది, 5 మాసాలు అవుతుందండి. పోలీసులు కూడా మేము ఏం చేస్తామని అడ్రస్ ఎత్తలేదు, మేమేం చేస్తామని వాళ్ళు కూడా కేసు ఫైల్ చేస్తారు. మరి అడ్రస్ చూపించవలసిన బాధ్యత మనదే కదా. లేదా ఈ అడ్రస్ ఇచ్చిన అడ్రస్ ఇస్తే వాళ్ళు ఫోన్ చేసి చేస్తే లేడీ ఇక్కడ వెళ్ళిపోయిండు, మా దగ్గర కిరాయికుడు తనని వెళ్ళిపోయినా వాళ్ళు చెప్పట్లే, వారు కేసు ఇట్లా ఫైల్ చేసుకోండి, ఆయన నోటీస్ ఇవ్వాలి, ఆయన ఎక్కడ తెలియదు కదా అంటారు వాళ్ళు. అదే అతను ఎక్కడ వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళాడు అని తదితర విషయాలు మనం ఇస్తే గానీ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయలేరు. అక్కడ పక్కన వాళ్ళని కానీ వేరే వాళ్ళ బంధువులను కానీ అట్లాంటి కనుక్కొని ఆయన ఎక్కడ ఉంటున్నాడు, ఏదో ఒక చోట ఉంటున్నప్పుడు మనం కొత్త అడ్రస్ కనుక్కొని నోటీస్ ఇవ్వచ్చు. లేదా కేసు చేయాలంటే మీకు లాస్ట్ నోన్ అడ్రస్ ఏదైతే చివరగా మీకు తెలిసిన అడ్రస్ ఏదైతే ఉందో దానికి పంపించడం అనేది చట్టం అనుమతిస్తుంది. మళ్ళీ కొత్త అడ్రస్ దొరికిన తర్వాత మన కొత్త అడ్రస్ ని కోర్టు వారికి తెలియజేసి సో అండ్ సో అడ్రస్ లో ఉన్నాడని మనం సమన్స్ పంపించవచ్చు. అంటే మేబీ అర్థమై ఉంటుంది మీకు ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో అయితే రవి గారు ఈ మధ్య కాలంలో డిజిటల్ చెల్లింపులు అనేవి చాలా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో చెక్ బౌన్సుల మీద అంటే ఈ కేసుల మీద ప్రభావం ఎలా మారిందంటారండి? ఇప్పుడు డిజిటల్ అకౌంట్స్ వచ్చిన తర్వాత వ్యాపార లావాదేవీలు తప్ప చెక్కులు చాలా తగ్గిపోయినాయి. అంత గూగుల్ పేలు, ఫోన్ పేలు ద్వారా ఏదైతే ఉన్నాయో అవి జరుగుతున్నాయి. ఇప్పుడు పెద్ద ట్రాన్సాక్షన్స్ అనేవి చెక్ ట్రాన్సాక్షన్స్ చాలా వరకు తగ్గిపోయినాయి. 50% నుంచి 60% కు చెక్ ట్రాన్సాక్షన్ జరిగిపోయింది. ఇదివరకు మీరైనా నేనైనా ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే చెక్ ఇష్యూ చేసేవాళ్ళం. ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ పరంగా డిజిటల్ పేమెంట్స్, గూగుల్ పేలు, ఫోన్ పేలు ఇవన్నీ ఉన్న తర్వాత చెక్కుల వాడకం పర్సనల్ గా తగ్గింది. బట్ వ్యాపారాల్లో ఇంకా అవి నడుస్తూనే ఉన్నాయి. ఓకే, అంటే డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత ఈ చెక్ బౌన్స్ కేసులు అనేవి తగ్గిపోయాయి అంటారు. డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత చెక్ బౌన్స్ కేసులు తగ్గడం ఏం లేదు. బట్ ఎక్కువగా ట్రాన్సాక్షన్స్, పర్సనల్ ట్రాన్సాక్షన్స్ చిన్న అమౌంట్స్కి ఎవరు ఇవ్వట్లేదు. అందరం కూడా గూగుల్ పేనో, ఫోన్ పేనో అదర్ మోడ్ ఆఫ్ డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం. చెక్కుల ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అక్కడే కేసులు మాత్రం బాగానే ఉన్నాయి. ఇప్పటికీ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కానీ పర్సనల్ ట్రాన్సాక్షన్ లో కానీ చెక్ బౌన్స్ కేసులకు సపరేట్ కోర్టులు కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులో నిందితుడు అంటే అక్యూజ్డ్ ఎలాంటి రక్షణ అంటే డిఫెన్సెస్ తీసుకోవచ్చు అంటారా? డిఫెన్స్ చెక్ బౌన్స్ కేసులో 99.9% ఇన్ ఫేవర్ ఆఫ్ కంప్లైనెంటే ఉంటుంది. కాకపోతే ఎవరైతే చెక్ ఇష్యూ చేసి నేరస్తుడు ఉన్నాడో అతను ఇన్నోసెన్స్ ని కోర్టు వారి ముందు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ పరిస్థితుల్లో ఆ చెక్ ఆయన ఎందుకు పోయింది, లీగల్లీ ఎన్ఫోర్సబుల్ డెట్ ఉందా లేదా, లేదా బలవంతంగా తీసుకున్నటువంటి చెక్క, లేదా మోసపూరితంగా తీసుకున్నటువంటి చెక్క, ఏ సందర్భంలో మీ చేతి నుండి అతనికి ఆ చెక్ వెళ్ళింది అనేది కోర్టు వారు నమ్మే విధంగా మీరు సాక్ష్యాన్ని చేసినట్లయితే కేసు కొట్టబడుతుంది. బాధ్యత మీ మీద ఉంటుంది. అక్యూజ్డ్ మీద దేర్ ఇన్ ద అక్యూజ్డ్ ప్రూవ్ ద కేస్ ఇస్ ఫాల్స్. ప్రిజంప్షన్ మాత్రం ఎప్పుడు చెక్ హోల్డర్ కి ఉంటుంది. ఎవరికైతే చెక్ ఉందో అతని ఫేవర్లే కోర్టులు, కంప్లైంట్ ఫేవర్లనే ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఇందాక మన కాలర్ చెప్పినట్టు ఇఫ్ ఇన్ కేస్ ఒక పర్సన్ చెక్ ఇచ్చారు, అది బౌన్స్ అయింది, ఇప్పుడు ఉంటున్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం జరిగింది, ఎక్కడ ఉంటున్నారు ఇలాంటి అడ్రస్ అంతా మనకేం తెలియదు. సో ఇప్పుడు అలాంటి సమయాల్లో తెలియనప్పుడు ఏమంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది? మామూలుగా పోలీసుల ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? అంటే మీకు
అతను మనకి ఇచ్చినటువంటి అడ్రస్ ప్రూఫ్, ఆయన స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నప్పుడు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ కానీ, అతని ఆధార్ కార్డ్ అడ్రస్ కానీ, ఆ బ్యాంకు అతను ఇచ్చిన చెక్కు, ఆ బ్యాంక్ అడ్రస్ ఏదైతే పెట్టాడో, బ్యాంకు అకౌంట్ తీసేటప్పుడు ఒక అడ్రస్ ప్రూఫ్ అయితే ఉంటుంది కదా, 1, 2 అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ 2 ఉంటాయి. మీరు బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఒక లెటర్ ఇచ్చి అతని అడ్రస్ ఎక్కడ ఉంది, పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ, అవి తెలుసుకొని మనం కేసు ఫైల్ చేయొచ్చు. ఈ చెక్ బౌన్స్ సపోజ్ మన నేటివ్ ప్లేస్ ఒక అడ్రస్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. హైదరాబాద్ అట్లాంటి మహానగరాల్లో ఆధార్ కార్డ్ అడ్రస్ ఒకటి ఉంటుంది, నేటివ్ ప్లేస్ మన 90% నేటివ్ ప్లేస్ ఏదైతే ఉందో, వాళ్ళు పుట్టి పెరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ అడ్రస్ పెట్టుకుంటారు. లేదా పర్మనెంట్ ఇల్లు హైదరాబాద్ ఉన్నట్లయితే హైదరాబాద్ పర్మనెంట్ హౌస్ నుంచి పెట్టుకుంటారు. టెనెంట్స్ అయ్యారు అనుకోండి, పర్మనెంట్ ఎక్కువ పెట్టుకుంటారు, టెనెంట్సీ హౌస్ అడ్రస్ లో ఆధార్ కార్డ్ మీద పెట్టుకోరు. పెట్టుకున్నప్పుడు ఆధార్ మీద ఏదైతే అడ్రస్ ఉందో లాస్ట్ లోన్ అడ్రస్ అదే కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం కేసు ఫైల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులో బాధితుడు ఎవరైతే ఉన్నారో న్యాయపరంగా నష్టపరిహారం అనేది ఎలా లభిస్తుంది అంటారు వాళ్ళకి, కాంపన్సేషన్ అనేది? ఇప్పుడు కంప్లైంట్ అంటాం, చెక్ ఎవరైతే ఫైల్ చేశారో, చెక్ ఫైల్ చేసినటువంటి కేసు ఫైల్ చేసినటువంటి వ్యక్తికి న్యాయస్థానంలో క్రిమినల్ ఎవరైతే బాధితుడికి న్యాయం జరగాలంటే నేరస్తునికి శిక్ష పడుతుంది, లేదా డబుల్ ద చెక్ అమౌంట్ అంటారు. చెక్ అమౌంట్ తో పాటు 2 అంతల చెక్ అమౌంట్ పే చేయమని కోర్టు ఆర్డర్ చేస్తుంది. మీరు కేసును ప్రూవ్ చేసుకున్నట్లయితే మీకు న్యాయం జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్. వాడు డబుల్ ద అమౌంట్ కాకపోతే జైలు పోవడానికి రెడీగా ఉన్నాడు అనుకోండి, కోర్టు మీకు డబ్బులు ఇప్పించడం అనేది జరగదు. ఓకే, ఇది నేరం మాత్రమే, ఇట్ ఈస్ నాట్ రికవరీ. మనకు అతని ఆస్తులను జప్తు చేసి ఆ అమౌంట్ ని రికవరీ చేసుకోవాలి మన బాకీ మొత్తాన్ని అంటే సివిల్ కేసు ఫైల్ చేయవలసి ఉంటుంది. క్రిమినల్ కి చెక్ బౌన్స్ కేసుతో పాటు మీకు ఎందుకు బాకీ ఉన్నారో, ఆ బాకీ ఎందుకు చెల్లించట్లేదు అనే రికవరీ సూట్, సివిల్ సూట్ కూడా వేసుకుంటే ఆ బేసింగ్ ఆఫ్ ది డిగ్రీ పాస్డ్ బై ది సివిల్ కోడ్ మనం అతని ఆస్తులను అటాచ్మెంట్ చేయడం కానీ, అమ్ముకొని కానీ రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు రవి గారు, ప్రభాకర్ రెడ్డి గారు కర్నూలు నుంచి. ప్రభాకర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? 7 ఏళ్ల క్రితం మా రిలేటివ్ ఒక ఆయన వేరే అతనికి శాలరీడ్ ఎంప్లాయీకి చెక్ ఆమె త్రూ అకౌంట్ పోయి అమౌంట్ ఇచ్చినాడు సార్. ఓకే, ఆయన చెక్ ఇచ్చినాడు అప్పట్లో. అప్పటి నుంచి ఆయన ఏమి అమౌంట్ ఏమి ఇవ్వలేదు సార్ ఇంతవరకు. ఇది జరిగి ఎన్ని రోజులు అవుతుందండి? మీరు 7 years అయి ఉంటుంది సార్. హలో, మీరు బ్యాంకు ద్వారా ఆయనకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిర్రు కానీ అతను ఇవ్వట్లేదు. 7 ఏళ్ల క్రితం ట్రాన్స్ఫర్ చేసింటే ఆయన సెక్యూరిటీ కోసం చెక్ ఇచ్చినాడు సార్ వితౌట్ డేట్. హలో, ప్రభాకర్ రెడ్డి గారు, రవి గారు ప్రామిసర్ నోట్ కానీ చెక్ కానీ మీకు ప్రామిసర్ నోట్ కానీ చెక్ కానీ అలాంటివి ఏమి ఇవ్వలేదా అండి ప్రభాకర్ రెడ్డి గారు? చెక్ ఇచ్చినారు సార్, ప్రామిసర్ నోట్ ఇవ్వలేదు, అది కూడా డేట్ లేకుండా ఇచ్చినారు. ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చా సార్? ఇప్పుడు డేట్ లేకుండా ఆ చెక్ మీ కస్టడీలో ఉందా? ఏం సార్ చెక్? ఆ చెక్ మీ దగ్గర ఉందా అండి? ఉందా? ఉంది సార్, ఉంది. ఇచ్చిన చెక్ ఉంది సార్ మా రిలేటివ్ దగ్గర ఉంటే మీరు అతనికి ఇంటిమేట్ చేసి మీరు ఇచ్చిన చెక్కును పలానా రోజుల బ్యాంకులో నేను వేసుకుంటున్నాను, మీరు డబ్బులు అరేంజ్ చేయండి అని చెప్పేసి అతనికి ఇంటిమేట్ చేసి చెక్కును ప్రజెంట్ చేయండి. సరే సార్. అప్పుడు ఆ చెక్ వాల్యూడ్ ఉంటుంది. చెక్ కాబట్టి మీకు అధికారం ఇచ్చినట్టు లెక్క. ఎవరైనా వ్యక్తి మీకు అన్డేటెడ్ చెక్ ఇచ్చినట్లయితే మీరు వ్యాలిడ్ మీ డేట్ వేసుకొని అతనికి ఇంటిమేట్ చేసి మీరు ప్రజెంట్ చేసుకునే అధికారం మీకు ఇచ్చినట్టు లెక్క. కాబట్టి అది వ్యాలిడ్ చెక్ అవుతుంది. మీరు అతనికి ఇంటిమేట్ చేసి మేము ప్రజెంట్ చేస్తున్నాము, డబ్బులు అరేంజ్ చేయండి అని ఇంటిమేషన్ మాత్రం పాస్ చేయండి. ఓకే, అయితే రవి గారు ఇప్పుడు చెక్ బౌన్స్ కేసుల్లో ఈ బ్యాంకుల ప్రమేయాలు ఎలా ఉంటాయి, వీటి ప్రాసెసింగ్ ఎలా ఉంటుందండి? ఏమండి, అంటే ఈ చెక్ బౌన్స్ కేసుల్లో బ్యాంకుల ప్రమేయాలు ఎలా ఉంటాయి, వీళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది, బ్యాంకుల ప్రాసెస్?
బ్యాంకుల చెక్కులు ఇచ్చేది ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు కానీ ఇద్దరు సంస్థల మధ్య కానీ జరుగుతుంది. మన అకౌంట్ లో చెక్కులు డబ్బులు ఉంటే బ్యాంకు వారు తిరిగి చెల్లిస్తారు, అతనికి చేస్తారు, లేదంటే చెక్ రిటర్న్ చేస్తారు. చెక్ రిటర్న్ చేసినప్పుడు సరైన లావాదేవీలు జరగకుండా ఎక్కువ చెక్ బౌన్స్లు అయితే చెక్ బౌన్స్ చార్జెస్ కూడా మన మీద ఇస్తారు. కాబట్టి చెక్ ఇచ్చేటప్పుడు 100% బౌన్స్ కాకుండా రిటర్న్ కాకుండా అరేంజ్ చేసుకోవాల్సిన బాధ్యత ఖాతాదారుని మీద ఉంటుంది. ఒకవేళ మనం ఇచ్చిన చెక్కులు పదే పదే బౌన్స్ అవుతూ పోతే వాళ్ళు చార్జెస్ మొదలు మోగిస్తూనే ఇస్తారు. బ్యాంకుని బట్టి ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కసారి చెక్ రిటర్న్ అయితే 500 నుంచి 2000 వరకు కూడా చార్జెస్ చేస్తున్నటువంటి బ్యాంకులు ఉన్నాయి. కాబట్టి ఖాతాదారునికే నష్టం. మీరు ఇచ్చిన చెక్కుని కరెక్ట్గా ఎవరికైతే ఇస్తున్నారో ఆ చెక్కుకు సంబంధించిన మొత్తం అమౌంట్ బ్యాంకులో ఉండేటట్టుగా ఖాతాలో ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఖాతాదారుంది. ఓకే ఓకే రవి గారు, మరొక కాలర్ అయితే ఉన్నారు, భీమయ్య గారు మహబూబ్ నగర్ నుంచి. భీమయ్య గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ మేము 2 years కింద ఒక హౌసింగ్ లోన్ కోసము చెక్స్ ఇచ్చినాం సార్ వాళ్ళకు. అయితే లోన్ క్లియర్ చేసినాము. మాకు ఆ చెక్స్ రిటర్న్ ఇవ్వలేదు వాళ్ళకి. మిగతా డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చారు, కానీ చెక్స్ ఇవ్వరు అని అన్నారు వాళ్ళు. దాని నుంచి మనకు భవిష్యత్తులో ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని. ఓకే, మరొకసారి చెప్పండి. హౌసింగ్ లోన్ చెప్పండి సార్. లోన్ కోసము ప్రైవేట్ బ్యాంకులో ఒక లోన్ తీసుకున్నాం సార్ మేము. హౌసింగ్ లోన్ తీసుకున్నాము, దానికోసం చెక్స్ ఇచ్చాము కదా వాళ్ళకు. డాక్యుమెంట్స్ తో పాటు చెక్స్ ఇచ్చాము వాళ్ళకు. అయితే మిగతా డాక్యుమెంట్స్ మొత్తం రిటర్న్ తీసుకున్నాం, కానీ చెక్ ఇవ్వరు అంట వాళ్ళు. భవిష్యత్తులో ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఒకవేళ మీరు లోన్ తీసుకున్నప్పుడు ఇచ్చిన డాక్యుమెంట్లు అన్ని తిరిగి ఇచ్చి మీ లోన్ క్లియర్ చేసినప్పటికీ మీరు పోస్ట్ డేటెడ్ సెక్యూరిటీ చెక్స్ ఏవైతే ఇచ్చారో అవి తిరిగి ఇవ్వనందుకు వాళ్ళ నుంచి మీరు లెటర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చెక్కులు లేవు, మీకు మాకు మధ్యన బాకీ ఏమి లేదు, మీరు ఇచ్చినటువంటి సెక్యూరిటీ చెక్లు మిస్ప్లేస్ అయినాయి లేదా మేము ప్రజెంట్ చెయ్యము అని ఒక లెటర్ తీసుకోవడం అనేది మీ బాధ్యత. ఓకే సార్, అది ఇక్కడ బ్యాంకులో తీసుకోవాలా? బ్యాంక్ వాళ్ళని అడగండి. మీరు మీకు ఇచ్చినప్పుడు చెక్కులు ఇచ్చాము కదా, ఆ చెక్కులు ప్రజెంట్ చెయ్యమని కానీ లేదా పోయినవని కానీ దొరకలేదని కానీ మీకు మాకు మధ్యన ఎలాంటి ఆర్థిక లావాదేవీల బాకీలు లేవని చెప్పేసి ఒక లెటర్ తీసుకోండి. తీసుకోవడం అనేది సేఫ్ సైడ్ మీకు. ఓకే సార్. ఓకే, ఇప్పుడు రవి గారు, చెక్ బౌన్స్ కేసుల్లో త్వరగా పరిష్కారం కావడానికి న్యాయ వ్యవస్థలో కొత్త మార్గాలు ఏవైనా తీసుకొచ్చారా? ఒకప్పుడు చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేస్తే అన్ని క్రిమినల్ కోర్టుతో పాటు ఫైల్ చేసేది. పెండెన్సీ కోర్టులలో వేల కొద్ది కేసులు పెండెన్సీ ఉండడం వల్ల అక్యూజ్డ్కి సమన్స్ పోవడానికి 6 months, 7 months, 9 months ఇలా డేట్లు పడేది. ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి చెక్ బౌన్స్ కేసులను డీల్ చేయడానికి సపరేట్ కోర్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోర్టులో కేవలం చెక్ బౌన్స్ కేసులు మాత్రమే పరిష్కరించబడతాయి. ఒకప్పుడు 10-20 ఉండే కేసులు ఇప్పుడు వేల కొద్దిగా కోర్టులలో ప్రతిరోజు 100 నుంచి 150 వరకు. హైదరాబాద్ చూసుకుంటే ఒక్కొక్క కోర్టులో 10 నుంచి 15 కేసులు నమోదవుతుండడం జరుగుతుంది. ఇట్లాంటి వేల కొద్ది పేరుకుపోవడం వల్ల ఇతర క్రిమినల్ కేసులు, పోలీసుకు సంబంధించిన క్రిమినల్ కేసుల్లో కూడా ట్రయల్ డిలే అవుతుంది. కాబట్టి సపరేట్ డీలింగ్ కోసమని చెక్ బౌన్స్ కేసులని డీల్ చేయడం కోసం సపరేట్ మేజిస్ట్రేట్ కోర్టులని ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో చాలా డిస్ట్రిక్ట్లలో ఒక మేజిస్ట్రేట్ కోర్టు కొన్ని ఏర్పాటు చేశారు. ఈ కోర్టులలో కేవలం చెక్ బౌన్స్ కేసులు మాత్రమే పరిష్కరించబడతాయి. కాబట్టి ఇప్పుడు మీరు కరెక్ట్ టైంలో కేసు ఫైల్ చేసి కరెక్ట్ టైంలో అక్యూజ్డ్కి సమన్స్ అందించగలిగినట్లయితే 6 నెలల నుంచి 9 నెలల లేపు కేసు కూడా డిస్పోజ్ అవుతుంది. అంత వెసులుబాటు ఉంది ఇప్పుడు. ఓకే రవి గారు, మరో కాలర్ అయితే ఉన్నారు, ఎంఎన్ రావు గారు వైజాగ్ నుంచి. ఎంఎన్ రావు గారు నమస్కారం అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సమస్య ఏంటండి? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వినిపిస్తుంది. మీరు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. దూరంగా ఉన్నారు సార్. చెప్పండి. మనం 6 years అవుతుంది సార్. ఒక ల్యాండ్ మీద పెట్టాము, ఒక పర్సన్ కి అమౌంట్ ఇచ్చాను సార్. అయితే ఆయన నార్మల్ గా ఇంకా ల్యాండ్ మనకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మనకి ప్రామిసర్ నోటు చెక్లు ఇచ్చారు సార్. 6 years అవుతుంది. ప్రామిసర్ నోట్ కి మనకి అమౌంట్ రాసి డేట్ వేసి ఇచ్చారు.
చెక్ కూడా సంతకం పెట్టి ఇచ్చారు. అది చెక్ అది కరెక్ట్ లేదు. అది యాక్చువల్ గా మరి దానికి మనం ఏమైనా చేసేట్టు ఎలిజిబుల్ అవుతుంది సార్? దానికి మనకి ఏమైనా వర్కౌట్ అవుతుందా? కరెక్ట్ లేదంటే ఎలా ఉంది? హలో, అంటే కరెక్ట్ లేదంటే అందులో ఏ ఫాల్ట్ ఉందండి? ఆ చెక్ కరెక్ట్ లేదు సార్, అది బ్యాంక్ కి. కరెక్ట్ లేదంటే ఏంటి సార్? ఏం కరెక్ట్ లేదు? డేట్ కరెక్ట్ లేదా? సిగ్నేచర్ కరెక్ట్ లేదా? అమౌంట్ కరెక్ట్ లేదా? యాక్చువల్ మనం దానికి చెక్ బౌన్స్ చేస్తే మనకి ఏమైనా అమౌంట్ ఏమైనా ఆయనకి ఏమైనా మనకి రిఫండబుల్ అవుతుందా? కాదైతే ఎంఎన్ రావు గారు రవి గారు అడిగేది ఏంటంటే మీరు కరెక్ట్గా లేదని చెప్తున్నారు కదా, అందులో డేట్ తప్పు ఉందా, లేకపోతే సిగ్నేచర్ తప్పు ఉందా, సీల్ తప్పు ఉందా, అంటే ఏ తప్పు ఉంది అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు చెక్ అనేది బౌన్స్ అయినట్టు ఉంది సార్. అది మీరు ప్రజెంట్ చేశారా కోర్టులో, మన బ్యాంకులో? సార్ బ్యాంక్ లో చూపిస్తే అది మనకి లేదని చెప్తున్నారు. అది అంటే పూర్తిగా డ్రాప్ అయిపోయింది, ఇది లేదు, కట్ అయిపోయి చెక్ మీకు పని చేయట్లేదు అని చెప్తున్నారు. ఓకే, మీకు ఆ చెక్ రిటర్న్ చేశారా బ్యాంక్ వాళ్ళు? లేదు సార్, చేయలేదు. ఆ చెక్ మన దగ్గర ఉంది సార్, రిటర్న్ చేస్తారు. మీరు ప్రజెంట్ చేయలేదు బ్యాంకులో? అంటే రవి గారు ప్రజెంట్ చేశారంట, ఇది పని చేయదు అంటే టైం అయిపోయిందని చెప్పడం జరిగిందని చెప్తున్నారు. అంతే సార్. టైం బార్డ్ చెక్ అని బ్యాంక్ వాళ్ళు మీకు చెక్ రిటర్న్ మేమో ఇచ్చారా? అంటే అది మనకు 30 lakhs 6 చెక్స్ ఇచ్చారు సార్. 6 చెక్లు ఇచ్చారు. ఒక చెక్ 5 లక్షలు చొప్పున. అది ఇప్పుడు ఇప్పుడు ఆయన మీద మనం ఏమైనా కేసు పెడితే మనకి ఏమైనా మనకి రిఫండబుల్ అవుతుందా లేదంటే? అంటే ఇప్పుడు 6 చెక్ ఎంఎన్ రావు గారు 6 చెక్కులు బౌన్స్ అయ్యాయండి? 6 చెక్లు ఒకటే బ్యాంక్ 6 చెక్లు బౌన్స్ అయ్యారు. మరి మీరు 6 చెక్కులు బౌన్స్ అయితే బౌన్స్ అయిన డేట్ లోపల 30 రోజుల లోపల మీరు నోటీస్ ఇవ్వాలి. ఏంటి సార్? చెక్ బౌన్స్ అయినప్పటి నుంచి కోర్టు బ్యాంక్ వాళ్ళు చెక్ రిటర్న్ మెమో ఇస్తారు కదండి, ఆ చెక్ రిటర్న్ మెమో నుంచి 30 రోజుల లోపల ఆయనకు నోటీస్ ఇవ్వాలి మీరు. అప్పుడే వ్యాలిడ్ అవుతుంది కేసు. వినిపిస్తుందా ఎంఎన్ రావు గారు? అంటే మీరు ఇప్పుడు చెక్ బౌన్స్, మీకు చెక్కులు ఎవరైతే ఇచ్చారో బౌన్స్ అయ్యాయని చెప్పి వాళ్ళకి మీరు చెప్పడం జరిగిందా? 30 రోజుల లోపల ఏమైనా చెప్పారా, ఇంటిమేషన్ ఇచ్చారా వాళ్ళకి? లేదు సార్, చెప్పలేదు సార్. ఓకే, చెప్పలేదంట రవి గారు. మీరు చెప్పండి, చెక్కు మీరు 30 రోజుల లోపల మీరు నోటీస్ ఇవ్వనట్లయితే చెక్కు వాలిడ్ ఇంకా 3 నెలల లోపు చెక్కు మీరు ప్రజెంట్ చేసుకున్న సార్ ఎన్నిసార్లు అయినా మీరు ప్రజెంట్ చేసుకోవచ్చు. మీరు 30 days దాటిపోయిందంటే మళ్ళీ ఒకసారి మీరు ప్రజెంట్ చేసే అవకాశం ఉంటే మీరు ప్రజెంట్ చేయండి. చేసిన తర్వాత ఏ రీజన్ తోటి అయితే చెక్ రిటర్న్ అయిందో ఆ రీజన్ తెలుపుతూ అతనికి నోటీస్ ఇవ్వండి మళ్ళీ 30 రోజుల లోపల. సపోజ్ మీరు August 1st మీరు డేట్ వేసుకొని మీరు ప్రజెంట్ చేశారనుకోండి, మీరు August 31st లోపల మీరు ఇవ్వకపోతే మళ్ళీ వ్యాలిడ్ ఉంటే మీరు రెండోసారి కూడా మీరు చెక్ను ప్రజెంట్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 3 months లో నెంబర్ ఆఫ్ టైమ్ యూ కెన్ ప్రజెంట్ ద చెక్. యాక్చువల్గా మనకి ఇప్పుడు ఆయన ఇచ్చేసి చాలా రోజులు అవుతుంది సార్. నేను కూడా అంటే మనకి అమౌంట్ ఇచ్చేస్తే ప్రూఫ్ కోసం ఇచ్చాడు ఆయన. మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు 3 years దగ్గర అయిపోయింది ఆయన ఇచ్చి. మనం ఇప్పుడు ఏమైనా దానికి రిఫండబుల్ చేయగలమా లేదా అని. ఇప్పుడు మీరు చెప్పిన విషయంలో ప్రకారం అయితే చెక్ బౌన్స్ కేసు మీరు కరెక్ట్ టైంలో లీగల్ నోటీస్ ఇవ్వడం కానీ కేసు కానీ ఫైల్ చేయనట్లయితే సివిల్ లయబిలిటీ కింద సివిల్ కేసు కూడా మీరు వేసుకునే అవకాశం ఉంది. అది మీ దగ్గరలో న్యాయవాదిని సంప్రదించండి. లీగల్గా చట్టపరంగా లిమిటేషన్ మధ్యన ఉందా లేదా కేసు, ఉంటే ఎలా చేయాలి అనేది మీ అడ్వకేట్ మీకు సజెషన్ ఇస్తారు. లేదైతే జరిగిన చీటింగ్ కేసు కూడా ఫైల్ చేయొచ్చు. ఎస్, ఎంఎన్ రావు గారు మా లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి, మీకు కాల్ చేసి మీతో మాట్లాడతారు. ఓకేనా అండి? అయితే రవి గారు మరొక కాలర్ అయితే ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి, సురేందర్ రెడ్డి గారు. సురేందర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? నాకు ఒక అతను టీచరు, భార్య భర్తలు ఇద్దరు టీచరు, ఒక చెక్కు 3,80,000 ఇచ్చారు. ప్రామిసర్ నోట్ ఇచ్చారు ఇద్దరు. భార్యది చెక్ ఉంది, భర్తది చెక్ ఉంది. భార్యది ప్రామిసర్ నోట్ ఉంది, భర్త చెక్ ఉంది. వాళ్ళు ఇప్పుడు దాదాపు సంవత్సరంకి వెళ్ళి ఇస్తామంటున్నారు. అసలు ఏం చేయాలి? అంటే మీకు డబ్బులు ఇస్తామని చెప్తున్నారా? ఇప్పుడు ఇవ్వమంటలేరు. ఇస్తాం రేపు ఇస్తాం అనుకుంటారు. సంవత్సరం గడిచిపోయింది. కాదండి, మీరు 3,80,000 వాళ్ళు అప్పుగా ఇచ్చారా? మీరు అప్పుగా ఇచ్చాను ప్రామిసర్ నోట్ రాసుకొని.
ఓకే, మీరు ఇప్పుడు ఆ ఇచ్చిన చెక్కుని బ్యాంకులో ప్రజెంట్ చేశారా? ఆయన ఎప్పుడు నెగటివ్ చెప్తున్నాడు అని చేయలేదు. అంటే బ్యాంక్ చెక్ మీద డేట్ వేసలేడు ఆయన. చెక్ మీద డేట్ వేయలేదు అంటే మీరు వేసుకోమని చెప్పేసి అధికారం ఇచ్చినట్లు లెక్క. ఇచ్చాడు. మీరు డేట్ వేసుకొని మీరు సంబంధిత వర్డ్స్ లో కానీ మీకు ఇచ్చిన చెక్ అమౌంట్ రాసుకొని ఆ డేట్ కు వేసుకొని మీరు బ్యాంకులో ప్రజెంట్ చేయండి. చేసే ముందు ఆయనకి ఇంటిమేషన్ ఇవ్వండి. మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను బ్యాంకులో చెక్ ప్రజెంట్ చేస్తున్నాను, సరైన డబ్బులు అరేంజ్ చేయండి మీ అకౌంట్ లో అని చెప్పేసి మీరు ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చి చెక్ ప్రజెంట్ చేయండి. అప్పుడు కూడా ఆనర్ కాకపోతే ఆయనకు నోటీస్ ఇచ్చి కేసు ఫైల్ చేసే అధికారం మీకు ఉంది. అదే ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీసే. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఇంకా ఈజీ కదండి. వాళ్ళ సర్వీస్ అడ్రస్ దొరుకుతుంది, వాళ్ళ జాబ్ పోతుందనే ఒక భయం ఉంటుంది. ఎక్కువ చదివించుకోరు, ఇద్దరు డాక్టర్లు చేసి చదివించుకోరు. దాదాపు ఇప్పటికి 40-50 లక్షలు మంది తాను అప్పులు చేశారు. అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. దాచి పెట్టుకొని తిరుగుతున్నారు. స్కూల్ కు సెలవులు తప్పించుకోలేరు కదండి. మీకు మీకు ఇవ్వాల్సిన బాకీకి చెక్ ఇచ్చారు కాబట్టి ఆ చెక్కును ఆనర్ చేసే బాధ్యత వాళ్ళది. లేనట్లయితే కేసు ప్రూవ్ అవుతుంది, వాళ్ళ శిక్ష పడుతుంది. శిక్ష పడితే వాళ్ళ కోర్టు జాబులు పోయే అవకాశం ఉంటది. లేదా మీకు ప్రామిసర్ నోట్ అన్నారు కాబట్టి ప్రామిసర్ నోట్ ద్వారా సివిల్ కేసు ఫైల్ చేయండి. కోర్టులో డిగ్రీ తీసుకొని వాళ్ళ సాలరీ అటాచ్మెంట్ తీసుకోవచ్చు. సరే సార్, సరే సార్, కోర్టు వాళ్ళు ఓకే సార్, చెప్పండి చెప్పండి చెప్పండి. అదే ఏం సలహా ఏమని అనుకున్నా. మీరు క్రిమినల్ కేసు వేసుకోవచ్చు, సివిల్ కేసు వేసుకోవచ్చు అండి, రెండు వేసుకోవచ్చు. సివిల్ కేసు ద్వారా కూడా కోర్టు అటాచ్మెంట్ సాలరీస్ అటాచ్మెంట్ చేసి మీకు డబ్బులు మీకు చెల్లిస్తుంది కోర్టు. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. అయితే రవి గారు, ఇప్పుడు చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవచ్చా, లేక దానికి ఏమైనా లీగల్ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటాయా? కేసు మనం ఫైల్ చేసిన తర్వాత ఏ స్టేజ్ లోనైనా మనం కేసును వాపసు తీసుకునే అధికారం ఉంది. పేమెంట్ సెటిల్మెంట్ అయినా, మీకు కొట్లాడే ఉద్దేశం లేకపోయినా, అతను చెక్ అమౌంట్ చెల్లించినా, కాంప్రమైజ్ అయినా, ఏ స్టేజ్ లో అయినా ఎట్ ది టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ స్టేజ్ లో కూడా మన కేసును మనం వాపసు తీసుకునే అధికారం మనకుంది, తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులో నిందితుడు కోర్టుకు హాజరు కాకపోతే ఎలాంటి చర్యలు ఉంటాయి? ఒకవేళ అరెస్ట్ వారెంట్ జారీ అవుతుందంటారా? కోర్టు వారికి ఎప్పుడైనా కోర్టు నుంచి సమన్స్ తీసుకున్న వ్యక్తి ఆ సమన్ ఇచ్చిన డేట్ నోట్ రాకపోయినట్లయితే కోర్టు వారు వాళ్ళకి వారెంట్ ఇస్తారు. ఆ వారెంట్కి ఎగ్జిక్యూట్ చేయడానికి మనం కంప్లైంట్ ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో ఆయన వారెంట్ ప్రాసెస్ డిపాజిట్ చేసిన తర్వాత కోర్టు మెజిస్ట్రేట్ సంతకం చేసి అది సంబంధిత పోలీస్ స్టేషన్ పంపిస్తారు అరెస్ట్ చేయమని. ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ సంప్రదించి మనం ఆ వ్యక్తి దగ్గరికి తీసుకుపోతే అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తారు వాళ్ళని. ఓకే. మరొక కాలర్ ఉన్నారండి షాద్నగర్ నుంచి, రాము గారు. రాము గారు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ మా ఫ్రెండ్కి ఒక ఇల్లు ఉంది సార్. తను అది లోన్ లో వచ్చుకున్నాడు, లోన్ లో పెట్టాడు. అది లోన్ లోంచి అంటే మీన్స్ అది రికవరీ చేసుకుందామని అమౌంట్ అడిగాడు సార్. అమౌంట్ పే చేశాను. అమౌంట్ పే చేస్తే తను రిజిస్ట్రేషన్ నుంచి లోన్ నుంచి విడిపించుకున్నాడు. ఆ టైంలో నాకేం చెప్పాడంటే, నేను ఆ ఇల్లు నీ పేరు మీద చేస్తా అని చెప్పాడు. మళ్ళీ నేను లోన్ పెట్టుకుంటాను, లోన్ పెట్టుకున్న తర్వాత మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తా అని చెప్పాడు సార్. కానీ తను తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఆయన నాకు ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. కానీ నాకు బాండ్ పేపర్ రాసి ఇచ్చాడు, అట్లాగే 3 చెక్కులు ఇచ్చాడు, ఎంపీ చెక్కులు. ఆయన ఇవ్వకపోతుంటే నేను చెక్ బౌన్స్ కేసు వేసేసాను. కానీ తను నుంచి ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. తను రావట్లేదు, నోటీస్ కూడా తీసుకోవట్లేదు. నోటీస్ తీసుకోవడం లేదు అని అంటే అతనికి కరెక్ట్ అడ్రస్ తోనే మీరు పంపిస్తున్నారా? పంపించాం సార్. కరెక్ట్ అడ్రస్ కి పంపించినా రిటర్న్ చేస్తున్నారు, మీకు అందుకోలేనంటే మీ అడ్వకేట్ చెప్పి ఒక పిటిషన్ ఫైల్ చేయించండి. అడ్వకేట్ కమిషనర్ టు సర్వ్ ద సమన్స్ అనేది ఒక అడ్వకేట్ కమిషనర్ వేపిస్తారు. పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా డిలే అవుతున్నప్పుడు మీరు ఒక కమిషనర్ అపాయింట్ చేస్తే అతనికి కోర్టు వారు ఒక కొంత ఫీజు విధిస్తుంది, 2000, 3000 స్థానాన్ని బట్టి, డిస్టెన్స్ ని బట్టి. అడ్వకేట్ కమిషనర్ పోయి పర్సనల్ గా పోయి మీకు సర్వ్ చేస్తారు. అక్కడ చేయడం తోటి మీరు ఆయన కోర్టుకు రావాల్సి వస్తుంది.
ఒకవేళ సర్వ్ కాకుండా ఉంటే ఆయన కోర్టుకు వచ్చే అవకాశం లేదు కాబట్టి సమన్ సర్వ్ చేయించవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. మీకు పోస్టల్ ద్వారా కానీ లేదా మీరు పర్మిషన్ కూడా తీసుకోవచ్చు, కోర్టులో ఒక పిటిషన్ వేసి వాట్సాప్ సర్వీస్ పర్మిషన్ తీసుకోవచ్చు. వాట్సాప్ మీద కూడా మీరు సమన్స్ పంపించవచ్చు అతనికి, లేదా కొరియర్ ద్వారా పంపించవచ్చు, రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు, మెయిల్ ద్వారా పంపించవచ్చు. ఇన్ని మార్గాలు ఉన్నాయి కోర్టు ద్వారా మనం ఆయనకి సమన్స్ సర్వ్ చేసుకోవడానికి. మీరు అన్నిటిని ఉపయోగించుకోండి. ఆయన సమన్స్ సర్వ్ అయితే తప్పనిసరి కోర్టుకు వస్తాడు. రాని పక్షంలో కోర్టు వారు వారెంట్ ఇస్తారు. వారెంట్ ఇస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చి కోర్టు ముందు హాజరుపరుస్తారు. మనం రిజిస్టర్ పోస్ట్ కానీ, మెయిల్ కానీ, వాట్సాప్ కానీ, కొరియర్ కానీ ఇన్ని వేలల్లో మనం సమన్స్ సర్వ్ చేసే అవకాశం ఉంది. కాకపోతే కోర్టు వాళ్ళకు ఒక పిటిషన్ పెట్టుకొని పర్మిషన్ తీసుకోండి. సార్ నేను వాళ్ళకి నోటీస్ పంపించాను సార్, నాకు కావాలని ఇంటెన్షన్ తీసుకోవట్లేదు సార్, అది కూడా జరిగింది. అది రిఫ్యూజర్ అని వచ్చింది అనుకోండి, ఆ నోటీస్ రిజిస్టర్ పోస్ట్ తీసుకోకపోతే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిఫ్యూజ్డ్ అని రాస్తారు. రిఫ్యూజ్డ్ అని రాస్తే కోర్టు వాళ్ళు వారెంట్ ఇస్తారు. మీరు కోర్టు వాళ్ళకి చెప్పాలి ఆయన రిఫ్యూజ్ చేశారండి, కావాలని తీసుకుంటలేరండి అని. ఆ రిటర్న్ కవర్డ్ మీద పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎండార్స్మెంట్ చేస్తారు. అది చూపించండి కోర్టు, మీ అడ్వకేట్ చెప్పండి నోటీస్ ఎందుకు రిటర్న్ వచ్చింది బ్యాంక్కి, మన కోర్టుకి. రిఫ్యూజ్డా, నాట్ ట్రేసబులా, అడ్రస్ కరెక్ట్ కాదా, ఆ అడ్రస్ వెకేటా, ఏదో ఒక రీజన్ తోటి ఉంటుంది కదా. ఒకవేళ ఆయన తీసుకుంటలేడంటే రిఫ్యూజ్డ్ అని రాస్తారు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ రిఫ్యూజ్డ్ అనే ఎండార్స్మెంట్ కోర్టు వారు చూపిస్తే కోర్టు వాళ్ళు వారెంట్ ఇస్తారు. ఎస్ రాము గారు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది సార్. ఓకే, రవి గారు చెప్పినట్లు చేయండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా లీగల్ టీమ్ మీకు కాల్ చేస్తారు, వాళ్ళు మాట్లాడండి వాళ్ళతో. ఓకే, అయితే రవి గారు ఇప్పుడు ఒకవేళ చెక్ మీద పోస్ట్ డేట్ పెట్టారు, ఈ పోస్ట్ డేట్ పెట్టడం అనేది ఎంతవరకు మంచిదంటారు? దాని బౌన్స్ అయినా అదే సెక్షన్ 138 అనేది వర్తిస్తుందంటారా? ఎనీ చెక్ వాళ్ళు పోస్ట్ డేటెడ్ చెక్ వేసి ఒక 3 నెలల ముందు 6 నెలల ముందు ఇచ్చినప్పటికీ ఏదైతే చెక్ మీద వేశారో ఆ డేటున మనకు ఆ చెక్కును ప్రజెంట్ చేసుకోమని అధికారం ఇచ్చినట్లు. ఆ డేటున అతను డబ్బు చెల్లించడానికి రెడీగా ఉండండి అని అర్థం. కాబట్టి పోస్ట్ డేటెడ్ చెక్ అయినప్పటికీ ఆ చెక్కును హాజరు చేయవలసిన బాధ్యత చెక్ ఇచ్చిన వ్యక్తి మీద ఉంటుంది. పోస్ట్ డేటెడ్ చెక్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ లా. ఓకే, ఇప్పుడు బహుళ సపోజ్ మీకు 4 నెలల తర్వాత డేట్ ఇచ్చాను, డేట్ వేసి ఇచ్చాను, ఆ డేట్ నాడు మీకు నేను ప్రామిస్ చేసినట్టు ఆ రోజున మీకు చెల్లిస్తానని అర్థం. ఆ రోజున అతను బ్యాంకులో ఆ చెక్కు సంబంధించిన అమౌంట్ రెడీగా పెట్టాలి. పెట్టకపోతే అది అఫెన్స్ కింద లెక్క, చెక్ రిటర్న్ అవుతుంది ఇన్సఫిషియెంట్ ఫండ్స్ కింద. అది ఎంత డేట్ ప్రకారం నేరం. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు రవి గారు, యాదగిరి గారు చంగారెడ్డి నుంచి. యాదగిరి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ నేను ఇట్లా వెహికల్ తీసుకున్నా సార్. ఏంటండి? వెహికల్ తీసుకున్నా. ఓకే, వెహికల్ తీసుకున్నా, ఫైనాన్స్ పరిస్థితుల ప్రభావం వల్ల నాకు హెల్త్ బాగాలేక ఫైనాన్స్ వాళ్ళు బండి తీసుకెళ్లి అమ్ముకున్నారు. అమ్ముకొని నా చెక్కులు ఉంటాయి కదా సార్, చెక్కులు ఉన్నా కానీ మళ్ళీ నాకు నోటీస్ పంపిస్తున్నారు సార్. అది ఎట్లా ప్రొసీజ్ కావాలనుకుంటా మళ్ళీ డబ్బులు కట్టమని. అదే మీరు ఒక 1,00,000 రూపాయలకు బండి తీసుకుందామని అనుకున్నారు, 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నారు, 1,00,000 రూపాయలు మీరు తిరిగి కట్టియాలి. దానికోసం కానీ మీరు చెక్కులు ఇచ్చారు. మీరు కట్టనందుకు బండి సీజ్ చేశారు. సీజ్ చేసి వాళ్ళు బ్యాంక్ రూల్స్ ప్రకారం మార్కెట్లో అమ్ముతారు. అమ్మినప్పుడు వాళ్ళకి 50,000 వచ్చింది అనుకోండి ఆ బండికి, మిగతా 50,000 మీరు బాకీ కింద లెక్కనే కదా. లేదు సార్, నేను కర్తనంగా తీసుకుపోయారు సార్. కర్తనంగా తీసుకుపోయారంటే బ్యాంక్ రూల్స్ ప్రకారం అతనికి నోటీస్ ఇచ్చి బ్యాలెన్స్ ఏదైతే ఉందో మీరు వాళ్ళ బండి ఆక్షన్ చేసే లోపే వాళ్ళ దగ్గర బ్యాంకు దగ్గరికి పోయి ఒక లెటర్ పెట్టుకొని నాకున్న భాగ్యం మొత్తాన్ని నేను కడుతున్నాను, ఈ అమౌంట్ ఏదైతే ఉందో నేను మీకు చెల్లిస్తా, నా బండి నాకు రిటర్న్ ఇవ్వండి అని చెప్పేసి మీరు ఒక అఫీషియల్గా ఒక లెటర్ పెట్టండి. అప్పుడు ఇవ్వకపోతే వాళ్ళది తప్పు కింద వస్తుంది. మీరు సైలెంట్ కూర్చుంటే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, సీజ్ చేసిన బండిని అమ్మేస్తారు. బ్యాంక్ వాళ్ళు కావాల్సింది రికవరీ ఆఫ్ మనీ. ఏదైతే లోన్ ఇచ్చిరో ఆ లోన్ వాళ్ళకి కట్టాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఏదైతే ఇబ్బందులు ఉంటే బ్యాంక్ వాళ్ళు అంత తొందరగా ఒకే నెలకైతే గుంజుకొని పోరు బండిని. మీరు 3 నెలలు 4 నెలలు ఇన్స్టాల్మెంట్స్ కట్టకపోతే అప్పుడు వాళ్ళు రికవరీ కోసం చేసే అవకాశం ఉంటుంది.
మీరు ఇప్పటికైనా ఒకవేళ తక్కువ అమౌంట్ బాకీ ఉంటే వెంటనే ఆ బ్యాంక్ వెళ్ళండి. సో అండ్ సో రీజన్ వల్ల నాకు ఆర్థిక లావాదేవీల వల్ల కానీ ఆరోగ్య సమస్యల వల్ల కానీ ఇన్ టైంలో చెల్లించకపోయాను, ఇప్పుడు మీకు బాకున్న మొత్తాన్ని ఈరోజు చెల్లిస్తాను, నా బండి నాకు ఇవ్వండి అని చెప్పేసి మీరు లెటర్ పెట్టండి. అప్పుడు తప్పనిసరి వాళ్ళు ఇస్తారు. సార్ ఇంకో విషయం సార్, ఇలా షూరిటీ పర్సనల్ చనిపోయారు సార్. మీరున్నారు కదా, మీరున్న తర్వాత మీరు లేని పక్షంలో షూరిటీ అమౌంట్కి పోతారు వాళ్ళు. ఓకే. అయితే రవి గారు చెప్పేస్తారండి, మీరు చెల్లించకుండా మీరు దొరకకపోతే అప్పుడు షూరిటీ మీదకి వెళ్తారు. మీరున్నారు కాబట్టి మీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు షూరిటీ వాళ్ళు చనిపోయినంత మాత్రం మీరు చేయవలసింది ఏం లేదు కదా. ఓకే, కాల్ కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అయితే రవి గారు మరొక కాలర్ అయితే ఉన్నారు, ప్రవీణ్ గారు నిజామాబాద్ నుంచి. ప్రవీణ్ గారు నమస్కారం అండి. ప్రవీణ్ గారు నమస్కారం. మేబీ కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అయితే వేరే కాలర్ అయితే ఉన్నారు, సాయిబాబు గారు. సాయిబాబు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? మాట్లాడేది చెప్పండి, సమస్య ఏంటండి? ఇప్పుడు చెక్ బౌన్స్ అయినప్పుడు. హలో, చెప్పండి చెప్పండి. చెప్పండి. సంతకం సరిగా లేదని చెక్ బౌన్స్ చేశారు సార్. అది 15 రోజుల లోపలనే కోర్టుకి సరెండర్ చేయాలి అన్నారండి, అది నిజమేనా? లేదండి, మీకు చెక్ ఎప్పుడైతే సంతకము సరిగ్గా లేదని రిటర్న్ అయినప్పటి నుంచి చెక్ రిటర్న్ మెమో మీద ఒక డేట్ మీకు రాసిస్తారు, రీజన్ ఏందని. సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అని రాసించి మీకు రిటర్న్ మెమో ఇస్తారు. ఆ మెమో డేట్ నుంచి 30 రోజుల లోపల నోటీస్ ఇవ్వచ్చండి. మీరు 15 రోజులు కాదండి, 30 రోజుల లోపల అతనికి నోటీస్ ఇవ్వచ్చు. అడ్వకేట్స్ కూడా చాలా డబ్బులు అడుగుతున్నారండి. ఒకవేళ లాయర్ పెట్టుకోలేకపోతే మేము ఏం చేయాలి? మీరు సొంతగా రాసి కూడా పంపించచ్చు, లాయర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఇచ్చినటువంటి చెక్ బౌన్స్ అయ్యింది, ఈ రీజన్ తోటి బౌన్స్ అయింది కాబట్టి ఈ నోటీసు తీసుకున్నప్పటి నుంచి 15 రోజుల లోపల నాకు ఆ డబ్బు చెల్లించు, లేకపోతే మీద కేసు వేస్తానని చెప్పేసి చెప్పొచ్చు. మీరు కూడా స్వయంగా నోటీస్ ఇవ్వచ్చు. ఎవరికి ఇవ్వచ్చు? పార్టీకి ఇవ్వాలా, బ్యాంక్ ఇవ్వాలండి? పార్టీకి అండి. బ్యాంక్ ఎందుకు ఇస్తారు? మీకు చెక్ ఎవరైతే ఇచ్చారో కదా, బ్యాంక్ కాదా కదా మీకు తిరిగి చెల్లించాల్సింది. సార్ బ్యాంక్ వాళ్ళు అన్నారు సిగ్నేచర్ టాలీ అవ్వట్లేదు అన్నారు. సిగ్నేచర్ టాలీ కాకుండా నేరమే, తప్పుడు సంతకం పెట్టిస్తే కూడా నేరమే, చెక్ బౌన్స్ కింద వస్తుంది అది. అదే సార్, అది పోలీస్ స్టేషన్కి వెళ్తుంటేనే మీరు లాయర్ని పెట్టుకోండి, స్టేషన్కి ఎందుకు వచ్చాము అంటున్నారు. పోలీసులు ఈ ప్రైవేట్ లావాదేవీలో తీసుకోరు. మీరే ఒక లాయర్కి నోటీసు, లాయర్ ద్వారా కానీ మీరు కానీ నోటీస్ ఇచ్చుకోవచ్చు. ఓకే ఓకే సార్. సాయిబాబు గారు మీరు ఒక పని చేయండి, మీరు ఫ్రీ లీగల్ అయిన అప్రోచ్ అవ్వండి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఓకే. అయితే రవి గారు ఇప్పుడు బహుళ చెక్కులు అంటే మల్టిపుల్ చెక్స్ బౌన్స్ అయినప్పుడు ఒకేసారి మొత్తం మీద కేసు వేసుకోవచ్చా, లేక ఒక్కొక్క దానికి వేరు కేసులు వేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందా? ప్రతి కేసుకి ప్రతి చెక్కి లిమిటేషన్ ఉంటుందండి. అంటే చెక్ రిటర్న్ మెమో 15 days అయితే 1 month లోపల వేయాలి. అన్ని చెక్కులు ఒకే రోజు బౌన్స్ అయితే అన్నిటి కలిపి ఒక కేసు వేసుకోవచ్చు, లేదా విడివిడి కేసులు వేసుకోవచ్చు. ఓకే. రవి గారు మరొక కాలర్ అయితే ఉన్నారు, సునీత గారు హైదరాబాద్ నుంచి. సునీత గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? అతను ఒక 15-16 ఏళ్ళ చెక్ ఇచ్చాడు అండి. చెక్ ఇచ్చాడు, డబ్బులు వేస్తానంటున్నాడు, ఇల్లు మారిపోయాడు, డేట్ వేయలేదు చెక్ మీద. ఇప్పుడు బ్యాంకులన్నీ మార్చారు కదా, ఇప్పుడు 3 బ్యాంకులు 4 బ్యాంకులు కలిసినాయి కదా సార్. ఇప్పుడు అతను హైదరాబాద్ లోనే ఉంటాడు, ఎప్పుడు అడిగినా ఇస్తానంటాడు. ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ కాదు, అదే డేట్ వేయలేదు, బ్యాంకులు మారినాయి కదా సార్, 3-4 బ్యాంకులు. అతను తెలుసు ఇస్తానని మెసేజ్లు పెడతాడు. మనం ఏం చేయొచ్చు సార్? దానికి ఏమైనా ఉంటే చెప్పరా సొల్యూషన్? ఇప్పుడు బ్యాంకు మెర్జ్ అయిన బ్యాంకులు అంటే పాత చెక్కులు ఇప్పుడు చెల్లవు కాబట్టి బ్యాంకులు నిరాకరిస్తాయి. అప్పుడు మర్జ్ అయినప్పుడే అతను అప్రోచ్ చేసి కొత్త బ్యాంక్ అకౌంట్ చెక్ ఇవ్వాల్సింది, చెక్ ఇవ్వని అడగాల్సింది.
ఇప్పుడు మీరు ప్రూఫ్ ఆఫ్ మీకు లోన్ ఇచ్చినట్టు దానికి ప్రూఫ్ కింద సివిల్ కేసు కింద వస్తుంది తప్ప క్రిమినల్ కేసు కింద రాదు. మీరు సివిల్ కేసు ఆయన ఫైల్ చేయొచ్చు, అది ప్రూఫ్ కింద వస్తుంది. ఆ డాక్యుమెంట్ మీకు ఇచ్చిన చెక్ ప్రూఫ్ కింద ఉంటుంది, సివిల్ కేసు వేసుకోవచ్చు. లేదా ఆ చెక్కును రిటర్న్ చేస్తూ కొత్త చెక్ ఇవ్వమని డిమాండ్ చేయండి, లీగల్ నోటీస్ ఇవ్వండి. దానివల్ల మాకు చెక్ బౌన్స్ అలాంటి కేసులు పడగో సార్. ఏమండి మేబీ కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చండి. అయితే రవి గారు మరొక కాలర్ అయితే ఉన్నారు, మిర్యాలగూడ నుంచి రవికుమార్ గారు. రవికుమార్ గారు నమస్కారం అండి. హలో సార్, నమస్కారం. చెప్పండి, సమస్య ఏంటండి? ఇప్పుడు మాట్లాడినాం సార్ మేము. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. లోన్ తీసుకుంది సార్, బ్యాంకులో లోన్ తీసుకుంటు ముగ్గురం కలిసి ముగ్గురు పేరు మీద 2 lakhs ఒక అతను బ్యాంకులో ఎంప్లాయీ తీసుకుంది మా పేరు మీద చెక్స్ పెట్టి. మా పేరు మీద 9 చెక్స్ ముగ్గురం కలిపి 9 పెట్టి ముగ్గురు పేరు మీద కలిపి తీసుకుంటు. ఒకరు కట్టకపోతే ఒకరికి లింక్ పడేటట్టు అన్నమాట. లింక్ అప్ ముగ్గురు కలిసి పెడితే లోన్ ఇచ్చేటట్టు 6 లక్షలు తీసుకుండు అతను. ఆ బ్యాంకులో ఎంప్లాయీ అతను. అదే నమ్మకంగా కట్టలేని అనుకున్నాం. ఇప్పుడు 3 years అవుతుంది కట్టట్లేడు. బ్యాంకు నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి సార్. ఇప్పుడు దీనివల్ల ఏమైనా కేసులు ఏమైనా అవుతాయా సార్? కాదు, లోన్ తీసుకున్నప్పుడు మీరు లోన్ అగ్రిమెంట్ లో మీ సంతకాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. అంటే మీరు లోన్ తీసుకున్నట్టు లెక్కే కదా, ఎవరు యూజ్ చేసుకున్నారని మీ ముగ్గురు మధ్య అండర్స్టాండింగ్. బట్ బ్యాంకు వారి కాడ మీరు లోన్ తీసుకునేటప్పుడు మీరు అందరూ కలిపి తీసుకున్నారు కాబట్టి మీ లయబిలిటీ కూడా ఉంటుంది కదా. రవి గారు వినిపిస్తుందా అండి? వినపడుతుందండి. మేబీ కట్ అయినట్టుందండి. మరో కాలర్ అయితే ఉన్నారు, లక్ష్మణ్ రావు గారు వైజాగ్ నుంచి. లక్ష్మణ్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి సమస్య ఏంటండి? అది నాకు ఒక 1 year బ్యాక్ చెక్ ప్రామిసరీ నోట్ ఇచ్చారండి, ఒక అమౌంట్ ఇచ్చాను. అయితే అవి రీసెంట్ గా బ్యాంక్ వెళ్ళి చెక్ ట్రై చేస్తే అది సిగ్నేచర్ పూర్తిగా 0% మ్యాచ్ అవుతుందని అన్నారండి. ప్రామిసరీ నోట్ మీద సంతకం తేడా ఉంది, చెక్ మీద తేడా ఉంది. దాన్ని ఇప్పుడు నేను కేసుకి వేయొచ్చేదానండి, క్రిమినల్ కేసుకి. 100% మీరు వేయచ్చు. అది చెక్ బౌన్స్ రిటర్న్ కిందనే అదే రీజన్ రాసి మీకు చెక్ రిటర్న్ మెమో ఇవ్వమని చెప్పండి. ఆ చెక్ రిటర్న్ మెమో ఇచ్చినప్పటి నుంచి 30 రోజుల లోపల మీరు నోటీస్ ఇచ్చి కేసు ఫైల్ చేయొచ్చు. సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అనేది కూడా నేరమే. యూ కెన్ ఫైల్ ఎ కేస్. ఓకే, అర్థమైందండి. లక్ష్మణ్ రావు గారు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. రవి గారి మాటలు వినిపిస్తున్నాయా మీకు? వినిపిస్తున్నాయి సార్. మీరు సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అనేది కూడా ఒక చెక్ బౌన్స్ కేసు వేయడానికి రీజనే. మీరు కాకపోతే బ్యాంకు వాళ్ళ నుంచి మెమో తీసుకోండి, చెక్ రిటర్న్ మెమో తీసుకోండి, సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అని. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.